నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ నియోజకవర్గ రాజకీయాల్లో విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే వెంటనే ప్రతిపక్షాల నుంచి నేతలు అధికార పార్టీలోకి క్యూ కడతారు. కానీ ఇక్కడ సీన్ అలా లేదట. అధికారంలోకి వచ్చి ఏడాది కూడా గడవక ముందే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ప్రతిపక్ష పార్టీలో చేరిపోతున్నారట. ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది తెలియాలంటే మీరే చూడండి. కర్నూలు జిల్లా ఎమ్మినగూరు నియోజకవర్గ పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారుతున్నాయి. సాధారణంగా అధికారంలోకి వచ్చిన ఏడాది కాలం హనీమూన్ పీరియడ్గా ఉంటుంది. ఆ టైంలో ఎక్కువ ఇతర పార్టీ నేతలు అధికార పార్టీలోకి చేరతారు. కానీ ఎమ్మినగూరులో సీన్ రివర్స్ అవుతుందట. అధికార తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేతలు క్యూ కట్టడంతో రాజకీయ అలజడి మొదలైందట. మాజీ టీడీపీ కౌన్సిలర్ మధుబాబు, చేనేత వర్గానికి చెందిన మల్లికార్జున ఇద్దరూ వైసీపీలో చేరారు. దీని వెనుక వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఉన్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మరో కౌన్సిలర్ దయాసాగర్ మాత్రం వైసీపీలోకి రాకుండా బీజేపీలోకి వెళ్లారు. ఇదే అసలు చర్చకు దారితీస్తోంది. ఎమ్మినగూరు లోకల్ లీడర్స్కి ఒకే ప్లాట్ఫామ్లో చోటు దొరకడం లేదని, అందుకే ఒక్కొక్కరు వేరువేరు పార్టీలో ఆశ్రయం తీసుకుంటున్నారా అన్న అనుమానాలు నెలకొన్నాయట. ఎందుకు పార్టీ మారుతున్నారని అడిగితే అధికార పార్టీలో సమన్వయం లేకపోవడం, ఇన్ఛార్జ్తో స్థానిక నేతల మధ్య విభేదాలు, నేతలకు గుర్తింపు లేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా తెలుస్తోందట. ముఖ్యంగా ఎమ్మినగూరులో స్థానికంగా తీసుకునే నిర్ణయాలు పూర్తిగా ఒకే కుటుంబం చుట్టూ తిరగడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయట. ఎమ్మినగూరు ఎమ్మెల్యేగా జయనాగేశ్వర్ రెడ్డి ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేడర్ని సరిగ్గా పట్టించుకోవడం లేదనే చర్చ నియోజకవర్గంలో వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ విజయానికి కృషి చేసిన వారిని ఆదరించడం లేదట. అందుకే స్థానిక నేతలు ఇతర పార్టీల వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బలమైన నాయకులు పార్టీ మారడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిందట. వరుసగా నేతలు పార్టీ మారుతున్న ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర నాయకులు ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో నియోజకవర్గంలో పార్టీ ఓట్ బ్యాంక్ తగ్గుతుందన్న అనుమానాలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గం ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు. నియోజకవర్గ సమస్యలపై స్పందిస్తూ బుట్టా రేణుక ప్రజలకు దగ్గర అవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధికారంలో లేకపోయినా తనకు తోచిన సహాయం చేసుకుంటూ చేనేత కార్మికులకు అండగా ఉంటున్నారట. అధికార పార్టీలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తూ తమ పార్టీ వైపు వస్తున్న నేతలను రెడ్ కార్పెట్ వేస్తున్నారు బుట్టా రేణుక. 2029 ఎన్నికల్లోపు నియోజకవర్గంలో పట్టు సాధించారన్న లక్ష్యంతో బుట్టా రేణుక పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధికార పార్టీలోని అసంతృప్తి నేతలను తన వైపు తిప్పుకోవడంతో ఆమె సక్సెస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.